హలో రాయచోటి. ఇప్పుడు మీరు చూస్తుందైతే రాయచోటి బస్ స్టాండ్ అనమాట. ఈ రాయచోటిలో బాగా ఫేమస్ ఏంటంటే వీరభద్రస్వామి టెంపుల్ చాలా ఫేమస్, చాలా ఓల్డ్ టెంపుల్ కూడా. ఇక్కడికి చాలామంది కర్ణాటక భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఈ రాయచోటి ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్ దగ్గర రాయచోటి అయితే ఉంటుంది. ఒకప్పుడు కడప డిస్టిక్ అనమాట, ఇప్పుడైతే రాయచోటి డిస్టిక్ అని కూడా అంటున్నారు. బట్ ప్రాపర్గా అయితే ఎగ్జాక్ట్గా మనకైతే ఐడియా లేదు. ఇది రాయచోటి బస్ స్టాండ్. ఇక్కడ ఏంటంటే ఈ రాయచోటి చుట్టుపక్కల చాలా పల్లెలు అయితే ఉంటాయి. ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళంతా షాపింగ్ ఏమన్నా చెయ్యాలి అంటే మోస్ట్లీ రాయచోటికి అయితే రావాలి. ఇక్కడ పండ్లు అండ్ వెజిటబుల్స్ ఇట్లా చాలా అయితే ఉంటాయి. అండ్ వీరభద్రస్వామి టెంపుల్ బాగా ఫేమస్. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారన్నమాట. వీరభద్రుడికి ఫెస్టివల్ వచ్చినప్పుడు వీళ్ళైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఒక జాతర లాగా అయితే చేస్తారు. ఇదంతా రాయచోటి మెయిన్ రోడ్. ఇక్కడ బట్టల షాప్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ రాయచోటి ఫేమస్ ఏంటంటే మనకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అండ్ రాయచోటిలో మెయిన్ కిరణ్ అబ్బవరం నియర్ బై ప్లేస్ అనమాట. వాళ్ళ ఊరు పల్లెటూరు అనేది ఇక్కడే ఉంటుంది. కిరణ్ అబ్బవరం తెలుసు కదండి, ఒక హీరో. షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఒక హీరోగా అయితే ప్రజెంట్ బాగా క్లిక్ అయ్యారు. రాయచోటిలోనే ఇక్కడ ఎస్ఆర్ కళ్యాణ మండపం అని చెప్పి షూటింగ్ అయితే చేశారు మూవీ నేమ్. మూవీలో సాయి కుమార్ సార్ కూడా నటించారు కదా అండి. ఇప్పుడు కనిపిస్తుంది రాయచోటి జంక్షన్ అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇట్లా కడపకి అండ్ గండి వేంపల్లి ఇట్లా ఒక ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు. రైట్ సైడ్ అయితే ఇప్పుడు రైట్ సైడ్ అయితే టర్న్ అయ్యామండి. ప్రజెంట్ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా వెళ్తే మదనపల్లి, చిత్తూరు, పీలేరు అండ్ తిరుపతి ఇలా ఏ రూట్ అయినా వెళ్ళొచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చిన్న మండెం, పెద్ద మండెం, మదనపల్లి, అంగళ్ళు మెయిన్గా ఆర్ట్స్ హిల్స్కి వెళ్తూ ఉంటారు కదా, దీన్ని ఆంధ్ర ఊటీ అని చెప్పి కూడా పిలుస్తారనమాట. రాయచోటి నుంచి దాకా ఒక చాలా కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మదనపల్లి బస్సులో వెళ్తే మనకి ఆర్ట్స్ హిల్స్ అయితే టచ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, రాయచోటి వాళ్ళు. అండ్ ఇక్కడ రాయచోటి అయితే బాగా ఫేమస్ అండి, మంచి కనెక్టివిటీ అనమాట. అలాగే ఇట్లా బెంగళూరు టు కడపకు వెళ్ళడానికైనా, కడప టు బెంగళూరు వెళ్ళడానికైనా మంచి ఆప్షన్ అయితే ఉంది. రాజంపేట కూడా పక్కనే ఉంటుంది, నియర్ బై అనమాట. ఇంకోటి ఏంటంటే కిరణ్ అబ్బవరం గారు పక్కన పల్లెలో ఉండేవాళ్ళు ఒకప్పుడు. అక్కడ నుంచి ఇక్కడ చదువుకోవడానికి రాయచోటికి అయితే వచ్చేవాళ్ళంట. రీసెంట్గా ఒక న్యూస్లో కూడా చెప్పారు కదా అండి, రివ్యూ ఇస్తున్నప్పుడు అలాగా. అండ్ రాయచోటి అయితే బాగా ఫేమస్. ఇక్కడ చాలామంది యాక్టర్స్ ఉన్నారు, మూవీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ దేవగుడి అని చెప్పి ఒక మూవీ షూటింగ్ అయితే తీస్తున్నారు. ఇప్పుడు ఈ లొకేషన్ చూడండి, ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్ అయితే వస్తుంది. ఇక్కడ దేవగుడి షూటింగ్ అయితే చేశారు. ఇంకోటి ఏంటంటే వీరభద్రస్వామి టెంపుల్ లోపల కూడా షూటింగ్ అయితే తీశారు. దేవగుడి అనే మూవీ నేమ్ అనమాట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకైతే తెలియదు. ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్ పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు అక్కడ జెండా ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా, అది బాబా టెంపుల్. అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ దగ్గరలోనే బాబా టెంపుల్ అయితే ఉంటుంది. సాయిబాబా టెంపుల్ రాయచోటి అనమాట. ఇలాగే కొంచెం ముందుకెళ్తే కిరణ్ అబ్బవరం నటించిన మూవీ షూటింగ్ లొకేషన్ అయితే ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం కూడా ఎస్ఆర్ కళ్యాణ మండపమే అనమాట. ఇక్కడ వెడ్డింగ్స్ అండ్ ఫంక్షన్స్, బర్త్డే పార్టీ అన్నీ అయితే చేస్తారు. ఇలాగ స్ట్రైట్కి అయితే వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత రాయచోటి రింగ్ రోడ్ అయితే వస్తుంది. ఆ రింగ్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కనుక మీరు వెళ్ళారు అంటే రాజంపేట అయితే వెళ్ళడానికి మార్గం అయితే వస్తుంది. ఇంకోటి స్ట్రైట్ వెళ్తే తిరుపతి అండ్ పీలేరు మార్గము అండ్ అలాగే మదనపల్లి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలాగే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా రైట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ యూటర్న్ కడప, వేంపల్లి అలా వెళ్ళడానికి మార్గం అయితే ఉంటుంది. ఇదంతా చూస్తుంది రాయచోటి టౌన్. ఇక్కడ కూడా కొన్ని షాప్స్, అన్ని థియేటర్స్ కూడా ఉన్నాయండి. ఇంకా థియేటర్స్ కూడా ఉన్నాయి రాయచోట్లోనే. అండ్ అలాగే ఇంకా షాపింగ్ మాల్స్ అంటే అంత హెవీగా అయితే లేవు, ఓన్లీ సూపర్ మార్కెట్స్ అయితే ఉన్నాయి. లైక్ మోర్, విశాల్ మార్ట్ ఇలా అన్నమాట. ఇంకా మీరు ఎవరైనా రాయచోట్లో ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోనే రాయచోటి అనేది అయితే ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే ఆర్ట్స్ హిల్స్ ఏరియా అయితే వస్తుంది. అక్కడ కూడా చాలా మూవీస్ అయితే తీశారు. చూడడానికి అయితే ఒక ఊటీ లాగా ఉంటుందని చెప్పి విన్నాను ఆర్ట్స్ హిల్స్ అనేది. అండ్ అరకు అని చెప్పి కూడా పిలుస్తారు, అరకు లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా ఎస్ఆర్ కళ్యాణ మండపం అనమాట.
మీరు ఆ మూవీ చూసి ఉంటే ఈ కళ్యాణ మండపం అయితే మీకు గుర్తుకైతే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి, 5 స్టార్ అండ్ 3 స్టార్ హోటల్స్. ఇక్కడే చాలామంది ఇప్పుడు చూస్తున్నదైతే ఇట్లా రాజంపేటకి వెళ్ళే రోడ్డు, ఇలా స్ట్రైట్ వెళ్తే తిరుపతి పీలేరు వెళ్ళే రోడ్డు అనమాట. అంతే అండి, రాయచోటి అయితే చాలానే ఉంది చెప్పడానికైతే. నాకు తెలిసినంత వరకు చెప్పాను. మీకు ఏమైనా ఐడియా ఉంటే అండ్ రాయచోటిలో ఫేమస్ ఫుడ్ ఐటమ్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, ఏ ఫుడ్ ఐటమ్ బాగుంటుంది. ఓకే, సీ యూ దెన్ నెక్స్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.